Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Thessalonians 2:17. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. Our Lord Jesus Christ comfort your hearts and establish you. మన ప్రభువైన యేసుక్రీస్తు మీ హృదయములను ఆదరించి మిమ్మును స్థిరపరచును గాక. Dear brother, dear sister, ప్రియమైన సహోదరుడ సహోదరి, this morning I want to ask you a question. ఈ ఉదయకాలమున ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నాను. Are you feeling discouraged today? ఈ దినాన మీరు ఎంతో నిరుత్సాహపడతా ఉన్నారు, Are you feeling very distant? ఎంతో దూరంగా ఉన్నామని మీరు అనుకుంటున్నారా? Take heart. ఇది ఎంతో ధైర్యం వహించండి. If you are looking for encouragement today, ఈ దినాన మీరు ఏదైనా ప్రోత్సాహం కొరకు చూస్తూ ఉంటే read 2 Thessalonians chapter 2 verses 16 and 17. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16, 17 చదవండి. That is the verse for our meditation today. అది ఈ దినం మన ధ్యానం కొరకేటువంటి వచనము. There are so many great gifts from God packed in these two verses. ఈ రెండు వచనాల్లో దేవుని నుండి అనేకమైనటువంటి ఆ యొక్క బహుమానాలు మన కొరకు దాచి ఉన్నాయి. We can see how incredible our God is. మన దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, మనం ఈ సంగతి చూస్తాము. Think about those things. ఆ సంగతులను కూడా ఆలోచించాలి. What are those things? ఆ సంగతులు ఏంటివి? Number 1, మొదటిది, we have direct access to Jesus Christ. మనము యేసు ప్రభువు వారి యొద్దకు నేరైనటువంటి ప్రవేశాన్ని కలిగి ఉన్నాం. Secondly, రెండవది, He is our God and our Father. ఆయనే మన యొక్క దేవుడు, మన తండ్రి. Thirdly, మూడవది, He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. Fourthly, నాలుగవది, He gives us everlasting, that is never ending consolation. ఆయన మనకు నిత్యమైనటువంటి, అంటే ఇంక ఎన్నటి దానికి అంతం ఉండదు అటువంటి ఆదరణ మనకి ఇస్తున్నాడు. And fifthly, ఐదవది, He gives us hope, good hope. ఆయన మంచి నిరీక్షణ మనకి ఇస్తున్నాడు. Sixthly, ఆరోది, He gives us grace. ఆయన కృపనిస్తున్నాడు. Seventhly, ఏడోది, He comforts our heart. ఆయన మన హృదయాలను ఆదరిస్తున్నాడు. Eighthly, ఎనిమిదోది, He establishes us in every good word. ఆయన ప్రతి మంచి కార్యమునందు స్థిరపరుస్తున్నాడు. And ninthly, తొమ్మిదోది, He establishes us in every good work. ఆయన ప్రతి సత్కార్యమందు కూడా మనం స్థిరపరుస్తున్నాడు. Oh, we serve a God who loves us. మనల్ని ప్రేమించేటువంటి దేవుని మనం His సేవిస్తున్నాం. compassions are new every morning. ఆయన యొక్క కనికరమైన వాత్సల్యత ప్రతిదినము కూడా నూతనముగా ఉంది. Meditate on these marvelous promises. ఈ యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానాలపై ధ్యానం ఉంచు. He won't let you down. ఆయన నిన్నెన్నడూ కూడా కృంగిపోనివ్వడు. The verses for our meditation today are not only the benedictory words of Apostle Paul, benediction. ఈ యొక్క దినం కొరకైనటువంటి వాగ్దానము అది చూస్తే అది అపోస్తలుడైన పౌలు యొక్క ఆశీర్వచనాలు మాత్రమే But it కాకుండా is also his prayer. అది ఆయనకు ప్రార్థనగా It ఉండింది. is the witness to the depth of his affection to the Thessalonian converts. తెస్సలోనికలో ఉన్నటువంటి మార్పు చెందినటువంటి వారి పక్షాన ఆయన కలిగినటువంటి మక్కువను తెలియజేస్తా ఉంది. We do not know the actual circumstances under which these believers ఈ విశ్వాసులు ఎటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో మనకు తెలియదు in that particular day. ఆ ప్రత్యేకమైనటువంటి దినాన. But there are many allusions both in the first and second epistles to Thessalonians. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రికలో చూస్తే అనేకమైన భ్రమపరిచే విషయాలు చాలా ఉన్నాయి. They seem to indicate that they specially needed the gift of consolation. వారికి చూస్తే ప్రత్యేకమైనటువంటి విధానంలో వారికి ఆదరణ కావాల్సినటువంటి పరిస్థితి ఉండింది. They were a young church. వారు చూస్తే యవ్వనమైనటువంటి సంఘం. Just they were delivered from paganism. వారు ఇప్పుడే చూస్తే కొన్ని దినాల కిందటే వారు మార్మోన్స్లోనికి వచ్చారు. And like lambs in the midst of wolves, వారు చూస్తే తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల వలె వారు ఉన్నారు. they stood among bitter enemies. వారెంతో క్లిష్టమైన శత్రుల మధ్యలో ఉన్నారు. Their కఠినమైన teacher శత్రువులు. Paul had left them alone. అయితే వారి యొక్క బోధకుడైనటువంటి పౌలు వారిని ఒంటరిగా విడిచిపెట్టాడు. So their raw convictions need to be consolidated and matured in the face of opposition. అయితే ఆ యొక్క ఎదిరింపులో చూస్తే వారి యొక్క ఒప్పుదల గాని వారి యొక్క స్థిరమైనటువంటి నిలబడటం గాని అది సరి అయినటువంటి విధానంలో ఉండాలి. And so no wonder then that over and over again in both epistles to the Thessalonians, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2 పత్రికల్లో కూడా మరలా we have references to the persecutions and tribulation which they endured. వారు సహిస్తా ఉన్నటువంటి శ్రమలు హింసలను గూర్చి మనం చదువుతా ఉంటాం. And we can see the consolations which would much more abound. ఇంకా వారిని ఇంకా అధికంగా ఆదరించేటువంటి ఆదరణ కూడా అక్కడ So కనబడుతుంది. but whatever may have been their specific circumstances, వారి యొక్క పరిస్థితి, నిర్దిష్టమైనటువంటి పరిస్థితి ఏదైనా కూడా the prayer which puts special emphasis on comfort is
as much needed by each of us even today. ఈ దినము కూడా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆదరణ ఇచ్చేటువంటిది అది ప్రార్థనే. And that prayer is needed for us. అది ఆ ప్రార్థన మనకు అవసరమై ఉంది. We know if we are the true believers, మన నిజమైనటువంటి విశ్వాసులంగా మనం ఉంటే there are no eyes that have not wept. Every eye wept if you are a true believer. నువ్వు నిజమైనటువంటి విశ్వాసు అవుతే ఏడవలేనటువంటి కన్నులు ఎక్కడ కూడా ఉండవు. అందరూ కూడా ఏడ్చుంటారు. You are shedding tears. ఎందుకంటే ఎల్లప్పుడు నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ఉంటావు. There is no breath that has not been without sighing. ఎటువంటి నిట్టూర్పు విడవనటువంటి ఆ యొక్క ఊపిరి అనేటువంటిది లేదు. Yeah, there are hearts, oh Lord, which have bled. అంటే చూస్తే కొంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటావచ్చు. Bled. రక్తము కారుతున్న హృదయాలు. రక్తము కారుతున్నటువంటి హృదయాలు కూడా ఉంటావచ్చు. So dear brothers and sisters, కడు ప్రియమైన సోదర సోదరులారా, this prayer of comfort is needed for all of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రార్థనతో కూడినటువంటి ప్రార్థన మనకు అవసరము. Prayer of comfort is needed. ఈ యొక్క ఆదరణ మనకు అవసరము. ఆదరణ పూర్వకమైన ప్రార్థన. ఆదరణ పూర్వకమైనటువంటి ప్రార్థన మనకు అవసరం. Yeah, the God who has given the everlasting consolation may comfort our hearts. నిత్యమైనటువంటి ఆదరణ ఇచ్చేటువంటి ఆ యొక్క దేవుడే మన హృదయాలను ఆదరించునుగాక. And he has to establish us in every good work and good word. ప్రతి కార్యమునందును ప్రతి సద్వాక్యమందు కూడా మన దేవుడు సిద్ధపరచునుగాక. See who are the divine hearers of our prayers. మన యొక్క ప్రార్థన వినేటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి వారు ఎవరు? The first striking thing about this prayer is ఈ యొక్క ప్రార్థనను గురించి మొదట మనకు వచ్చేటువంటి తలంపు ఏంటంటే its emphatic recognition of the divinity of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దైవత్వాన్ని గుర్తు చేయటము. Note the solemn accumulation of this august title. See what type of names are given. ఎటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి మనం చూడండి. Our Lord Jesus Christ himself, it is written. మన యేసుక్రీస్తు ప్రభువు వారే అని రాయబడింది. Note further నాకు ముందుకు చూస్తే the extraordinary association of his name with the fathers. అక్కడ చూస్తే తన యొక్క పేరు యేసు ప్రభువు తండ్రితో కూడా జత చేయబట్టని చూస్తాము. Note still further ఇంకా ముందుకు చూస్తే the most remarkable order in which these two names occur. ఈ యొక్క రెండు పేర్లు కూడా వచ్చినటువంటి ఆ విధానాన్ని మనం గమనించి చూస్తే వరుస క్రమాన్ని చూస్తే Jesus is coming first and God second. అక్కడ చూస్తే యేసు ప్రభువు వారు మొదట వస్తున్నారు, ఆ తర్వాత తండ్రి వస్తున్నాడు. The serial order is a blow to the so-called Jehovah Witnesses. యెహోవా సాక్షులైనటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క వరుస క్రమము అది ఇంకా వారి యొక్క మెదడుకు అదొక గొప్ప ప్రశ్నగా ఉంటుంది, దెబ్బగా ఉంటుంది. They always try to degrade the divinity of Jesus Christ. వారు ఎల్లప్పుడు కూడా యేసుక్రీస్తు వరకు దైవత్వాన్ని తక్కువ చేయాలని చూస్తారు. So in a beautiful way we can understand this serial order. ఎంతో చక్కనైనటువంటి విధానంలో ఈ వరుస క్రమాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. Practically speaking, క్రియాశీలంగా మాట్లాడుతున్నాను. the Father comes to us in the Son. తండ్రి ఆయన కుమారుని ద్వారా మన దగ్గరికి వస్తాడు. We come to the Father by the Son. మనము తండ్రి యొద్దకు ఈ కుమారుని ద్వారా వెళ్తాము. So this distinct address reveals us the fact that Jesus Christ is the hearer of our prayers. ఈ యొక్క వ్యత్యాసం ఈ యొక్క మధ్యనటువంటి భాగం ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు వారే మన యొక్క ప్రార్థన వినేటువంటి వాడు. So the phraseology of this expression, the phrases and the grammatical form is the revelation of great truth. ఈ యొక్క వరుస క్రమము తర్వాత ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాలు చూస్తే అవి ఎంతో గొప్ప సత్యాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. Whatsoever the things the Father doeth, these also doeth the Son likewise. తండ్రి ఏ సంగతులు అయితే చేస్తాడో ఆ సంగతులే కుమారుడు కూడా జరిగిస్తాడు. And from it we can glean out the facts unmistakably that the great principles of unity in action. అందులో నుండి మనం గమనించేటువంటి సంగతి ఏంటంటే అది ఐక్యతను అది ఇంకా ఆదరణ మనకు చూపిస్తా ఉంది. They are acting unitedly. వారు ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉన్నారు. So in these two verses of 2 Thessalonians 2:16 and 17, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16, 17 రెండు వచనాల్లో before Paul asked God to do something specific for the Thessalonians, తెస్సలోనికైలకు ఒక నిర్దిష్టమైనటువంటి పని చేసే దాని కొరకే పౌలు దేవుని అడిగినప్పుడు అడిగేదానికి ముందుగా he remembered all God had done for them. దేవుడు వారి కొరకే ఏం చేస్తా వచ్చాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు. God has loved them. దేవుడు వారిని ప్రేమించినాడు. And God gave them everlasting consolation. దేవుడు వారికి నిత్యమైన ఆదరణ ఇచ్చాడు. God gave them good hope for grace. దేవుడు వారికి కృపా సహితమైన ఆయన ఆదరణ ఇచ్చాడు. And in our intercessions and petitions, మన యొక్క విజ్ఞాపనలు మన ప్రార్థనలో we too must remember God's past faithfulness and past blessings. మనము కూడా గతంలో దేవుడు చూపించినటువంటి ఆ యొక్క విశ్వాస్యత ఆయన యొక్క
యొక్క ఆశీర్వాదాలను జ్ఞాపకం His చేసుకోవాలి. faithfulness in the past is a promise and his faithfulness for the future. ఆయన యొక్క గతంలో ఆయన చూపించినటువంటి యొక్క విశ్వాసత అదొక వాగ్దానము, భవిష్యత్తులో కూడా ఆయన విశ్వాసత చూపిస్తాడనేటువంటి నిరీక్షణ. God has given us much, దేవుడు మనకు ఎంతో అనుగ్రహించినాడు. and all his past gifts are answers to our regular pleas. ఆయన మనకు గతంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనము క్రమముగా చేసినటువంటి ప్రార్థన మనవులే. So Paul asked God further to do two things to the Thessalonian Christians. పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులకు రెండు సంగతులు చేయమని ఆయన అడుగుతా వచ్చాడు. First of all, మొదటిది, he wanted God to comfort their hearts. దేవుడు వారి హృదయాలను ఆదరించాలని అడుగుతా వచ్చాడు. Secondly, రెండోది, he asked God to establish them in every good word and work. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును వారిని స్థిరపరచమని అడిగాడు. So this prayer for comfort and continued testimony ఈ యొక్క ఆదరణ కొరకినటువంటి ప్రార్థన, తర్వాత సాక్ష్యం కొరకినటువంటి ఈ యొక్క ప్రార్థన, and work for Jesus, యేసు వారి కొరకే పని చేయుట, it is fitting in light of the special needs of believers under pressure. విశ్వాసులు ఎంతో ఒత్తిడిలో ఉన్నటువంటి విశ్వాసికి ఎంతో ఆదరణ ఇచ్చేటువంటి మాటలు. So this is a prayer full of useful and important suggestions. ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటిది, తిరిగి ఎంతో చక్కని అవసరమైన ఆలోచనలు చెప్పేటువంటి ప్రార్థనగా ఉంది. Also Paul speaks about good words and good works. అక్కడ చూస్తే పౌలు మంచి కార్యములు తర్వాత సద్వాక్యముల గురించి మాట్లాడుతున్నాడు. Some Christians think కొద్దిమంది క్రైస్తవులు అనుకుంటారు the word should be everything ఆ మాటనే ఇంకా అన్నిటికీ సరిపోతుంది అనుకుంటారు, and work nothing. ఇంకా పని అనేటువంటిది ఇంకా అంత ఉపయోగం That's కాదనుకుంటారు. why some people, they are more bothered about only messaging and speaking, but they are not, in their life works will not be there. అందుకొరకే కొద్దిమంది చూస్తే తమ యొక్క జీవితాల్లో కేవలం వాక్యము చెప్పటము బోధించటమే అనుకుంటారు, కానీ తమ జీవితాల్లో కార్యాలు చేయటం ఏముండదు. These professing people speak a great deal about what they will do, talk a great deal about what other people ought to do. ఈ యొక్క ప్రవచించేటువంటి వారు చూస్తే గొప్ప గొప్ప సంగతులు బోధిస్తూ ఉంటారు, ఇతరులు ఏం చేయాలనేటువంటి సంగతులు వారు బోధిస్తూ What ఉంటారు. others are not doing also they will tell. వారు ఇతరులు ఏం చేయట్లేదు అదే దాని గురించి కూడా మాట్లాడుతుంటారు. So they go on with word and nothing else but word. వారు ఎల్లప్పుడూ కూడా చూస్తే వాక్యము మాటలనే బోధిస్తూనే ఉంటారు. Yeah, they do not get as far as work is concerned. వారు పని చేసే విషయంలోకి వచ్చేసరికి ఏమి కూడా ఉండదు. But here the apostle is putting work first. అయితే ఇక్కడ అపోస్తలుడు ఆయన పనిని ముందు ఉంచుతున్నాడు. Undoubtedly we are not saved by works, ఎటువంటి సందేహం లేదు, మనం కార్యాల ద్వారా రక్షించబడలేదు, but we are saved to do good works. మనం మంచి కార్యాలు చేయడానికి రక్షించబడ్డాం. Salvation cannot be achieved by human works. ఈ యొక్క రక్షణ అనేటువంటిది మానవ కార్యాల ద్వారా సాధించలేము. But as saved people we are expected to do good works. రక్షించబడినటువంటి వారంగా చూస్తే మంచి కార్యాలు చేయడానికి కోరబడుతున్నాం. Because faith without works is dead. ఎందుకంటే విశ్వాసం లేనటువంటి క్రియలు అవి మృతమైనవి. So from these verses of this day, ఈ దినమునటువంటి ఈ యొక్క వచనాన్ని చూస్తే let us have consolation and comfort from God the Father, God the Son. తండ్రి అయినటువంటి దేవుని నుండి, కుమారుడు అయినటువంటి యేసు ప్రభువారి నుండి కూడా Of course. మనం ఆదరణ పొందుదుము. Of course the Holy Spirit is our comforter. పరిశుద్ధాత్ముడే మన ఆదరణకర్త. So let us be the people not only word but people of works also as well. మనము మాట్లాడేటువంటి వ్యక్తులు లేక వాక్యాన్ని ప్రకారం మాట్లాడేటువంటి వ్యక్తులు మాత్రమే కాకుండా క్రియల ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి. After you are born again, తిరిగి జన్మించిన తర్వాత not only telling good things, మంచి సంగతులు చెప్పడం మాత్రమే కాదు, start doing good things. మంచి సంగతులు చేయడం కూడా ప్రాముఖ్యమే. Then people, by seeing your words and works, they will glorify God. అప్పుడు ప్రజలు నీ యొక్క మాటలు తర్వాత నీ ప్రవర్తన చూడటం ద్వారా దేవుని మహిమపరుస్తారు. May God help you. దేవుడు నీకు సహాయపడునుగా. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, the believers at Thessalonica, oh Lord, they were going through some troubles. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు కొన్ని శ్రమల గుండా వారు They వెళ్తున్నారు. needed consolation. వారికి ఆదరణ అవసరము. Man of God, Apostle Paul, oh Lord, writing his letters to Thessalonica, he was mentioning about consolation. దైవజనుడైనటువంటి పౌలు ఈ యొక్క పత్రికల వారికి రాస్తూ ఆదరణ గురించి వారితో మాట్లాడుతూ వచ్చాడు. And also he was talking about the words and the works. తర్వాత ఆయన మాటలను గురించి ఆ యొక్క కార్యాలను గురించి కూడా మాట్లాడుతూ Many వచ్చాడు. times we are people of words only. అనేక సార్లు కేవలం మేము మాట్లాడేటువంటి వారంగా మేము We giving ఉండిపోతాం. wonderful messages. అద్భుతమైన వర్తమానాలు చెప్తూ But ఉంటాం. when we see our works, many times we are a big zero. అనేక సార్లు మా యొక్క క్రియలు చూసినప్పుడు ఇంకా అది శూన్యంగా ఉంటుంది. Lord, help us to open our fist and help other people. ప్రభుత్వాన్ని మా గుప్పిల్ని విప్పి ఇతరులకు మేము సహాయపడినట్లు సహాయపడండి. Our faith may be seen in our works also. దాన్ని మా యొక్క విశ్వాసం మా క్రియలు యందు కనబడినట్లుగా చేయండి. Oh Lord, explain to us what could not be explained through human limitations. దాన్ని మానవ హద్దుబాటులో ఏదైతే వివరించబడలేదో ఆ సంగతులు మీరే వివరించండి. Enable us to be practical Christians, not only professing Christians. తండ్రి, మరి ఆ ప్రవచించేటువంటి క్రైస్తవులంగా మాత్రమే కాకుండా క్రియాశీలకమైనటువంటి క్రైస్తవులంగా ఉన్నట్లుగా చేయండి. Guide us throughout this day. ప్రభువా, ఈ దినమంతటి కొరకు మీరే మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name
name we pray. యేసు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.